హాయ్ అండి, వెల్కమ్ టు ఉదిత్ మాన్వి K2Z బ్లాగ్స్. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆకాశంలో సూర్యుడైతే బాగా మండిపోతున్నాడు. ఈరోజు పొద్దున 9 గంటలకే ఎండ ఎక్కువగా ఉందండి, చాలా వేడిగా ఉంది. మా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తారండి. ఇంటి ముందు తులసమ్మ దగ్గర ముగ్గులు అవి పెట్టేసుకొని ఇల్లు అయితే శుభ్రంగా చేసుకొని మేము గుడికి వెళ్దామని తయారవుతున్నాము. అయితే ఇక్కడ నేను ఇంటి పనులన్నీ కూడాను స్కిప్ చేశాను, ఎందుకంటే అవన్నీ చూపించడానికి టైం లేదు. ఈరోజు గుడికి వెళ్ళాలి కదా, సో అలాగని ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ దేవుడికి ప్రసాదం కోసం పానకం ఇంకా వడపప్పు రెడీ చేస్తున్నాను. పానకం కోసం బెల్లము మిరియాల పొడి తయారు చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా వాటర్లో కలిపేసుకొని పానకాన్ని తయారు చేసి పెట్టేసుకున్నాను. వడపప్పు కోసం అయితే పెసరపప్పు నానబెట్టేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి ప్రసాదం చేసి పెట్టేశానండి. అలాగే ఉగాది రోజున మేమైతే ఉగాది పచ్చడి చేసుకున్నాము. అది ఈరోజు కూడా చేసుకోవాలనిపించింది కాబట్టి మేము ఉగాది కుండని చక్కగా రెడీ చేసి పెట్టేసుకొని ఉగాది పచ్చడిని కూడా చేసుకున్నాము. అలాగే భక్ష్యాలను కూడా చేసేసుకున్నానండి. అవి కూడా మీకు చూపించట్లేదు, ఎందుకంటే గుడికి టైం అవుతుంది, అక్కడ కళ్యాణం లేట్ అవుతుందని చెప్పేసి నేను నాకు వచ్చిన ఈ 2 ప్రసాదాలు తొందరగా మీకు చూపిద్దామని చేసి పెట్టేశాను. అవి కూడా స్వామివారికి ఉగాది పచ్చడి ఇంకా ఏమంటారు పోలీలు పులిహోర పానకం వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టేసుకొని ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకొని గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. నీతి న్యాయం ధర్మం అనేవి 3 కూడా తమ జీవితం ద్వారా మనకు తెలియజేశాడండి శ్రీరాముడు. అందుకే రాముల వారిని ధర్మానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఇక మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ముందుగా గణపతి స్వామిని దర్శించుకున్నాము. ఆ తర్వాత వారి యొక్క తండ్రి అయిన శివయ్యని కూడా దర్శించుకున్నామండి. శివయ్య దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళాము. ఈ స్వామి వాళ్ళందరూ కూడా ఒకటే టెంపుల్లో ఉంటారనమాట. అందుకే ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ మా అమ్మ ఇంకా మా చిన్న కొడుకు చూసారా, వాళ్ళు వచ్చి గుడిలో వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను వచ్చి కనిపించేసరికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ స్వామివారి రోజు రాములవారి రూపంలో దర్శనం ఇచ్చారండి వెంకట స్వామి. అలాగే అమ్మవార్లు కూడా చాలా చక్కగా అలంకరణ చేసుకుని ఉన్నారు. ఇక్కడ చూసారా, అలివేలు మంగమ్మ అమ్మవారు కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు, అలంకరణ చేశారనమాట. 2 అమ్మవార్లు స్వామివారు చాలా బాగా అలంకరణ జరిగింది. ఇక్కడ వెంకన్న స్వామి ఈ రోజున మనకి రాముల వారి రూపంలో భక్తులందరికీ దర్శనం ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా కనిపిస్తున్నారు కదా స్వామివారు. ఇంక ఇక్కడ తర్వాత రాముల వారి నమ్మిన బంట అయినటువంటి ఆంజన్న స్వామి, ఆయన కూడా చాలా బాగా అలంకరణ జరిగింది. ఆయనకు కూడా దర్శించుకొని దండం పెట్టుకున్నాము. ఇంకా మేము నెక్స్ట్ కళ్యాణం దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నామండి. పంతులు గారు మంత్రాలు బాగా చదువుతూ వివరణ కూడా ఇస్తూ చాలా బాగా కళ్యాణం జరిపిస్తారు. అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా. ఇక ఇక్కడ నుంచి పంతులు గారి మంత్రాలు చదువుతూ వీడియో వస్తుందండి, అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా చిన్నోడు. కళ్యాణం అయితే అయిపోయిందండి. ఇక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నారు వచ్చిన భక్తులందరికీ. మేమైతే కళ్యాణం చూసి భోజనం చేసుకొని స్వామివారిని మరొకసారి దర్శించుకొని ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్.